ప్రజెంట్ వరల్డ్ వైడ్గా నడుస్తున్న హాట్ టాపిక్ మిడిల్ ఈస్ట్ క్రైసిస్. ఇందులో ముఖ్యంగా ఇజ్రాయెల్ ఓవైపు ఇరాన్తో యుద్ధం చేస్తూనే మరోవైపు లెబనాన్పై కూడా భీకర దాడులతో విరుచుకుపడుతుంది. ఇలాంటి యుద్ధ వాతావరణంలో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు మళ్ళీ సడన్గా హాస్పిటల్లో జాయిన్ అవ్వడం ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో సంచలనం రేపుతోంది. వార్ జోన్లో ఉండి దేశాన్ని నడిపించాల్సిన ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుండడంతో టెన్షన్ మొదలైంది. గతంలో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న నెతన్యాహు మళ్ళీ హాస్పిటల్లో ఎందుకు జాయిన్ అయ్యారు? జస్ట్ నార్మల్ చెకప్పా లేదా ఏదైనా సీరియస్ హెల్త్ ఇష్యూ ఉందా? ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు నెతన్యాహు హెల్త్ అప్డేట్స్ కోసం ఎందుకు అంత క్యూరియాసిటీతో చూస్తున్నాయి? ఈ పొలిటికల్ అండ్ మెడికల్ డ్రామా వెనక ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నెతన్యాహు హాస్పిటలైజ్ అయ్యారు అనగానే మొదట అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఆయన వయసు 76 సంవత్సరాలు. ఈ వయసులో ఇలాంటి వార్ టెన్షన్స్ భరించడం అంత ఈజీ కాదు. అయితే ఈ ఇష్యూపై ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం వెంటనే రెస్పాండ్ అయింది. ఆయనకు ఎలాంటి సీరియస్ హెల్త్ ప్రాబ్లం లేదని క్లారిటీ కూడా ఇచ్చింది. అఫీషియల్ స్టేట్మెంట్ ప్రకారం నెతన్యాహు జెరూసలంలోని హదస్సా ఈన్ కెరమ్ మెడికల్ సెంటర్లో ట్రీట్మెంట్ కోసం వెళ్ళారు. అయితే ఆయనకు వచ్చింది హార్ట్ ప్రాబ్లమో లేక మేజర్ డిసీజో కాదు, కేవలం దంతాలకు సంబంధించిన ఒక చిన్న సమస్య. అవును, కేవలం ఒక డెంటల్ ట్రీట్మెంట్ కోసమే ఆయన హాస్పిటల్కు వెళ్ళారంటూ పిఎంఓ అనౌన్స్ చేసింది. కానీ అది ఎలాంటి డెంటల్ ప్రాబ్లం, రూట్ కెనాలా లేక సర్జరీనా అనే డీటెయిల్స్ని మాత్రం చాలా సీక్రెట్గా ఉంచారు. ప్రస్తుతం ఆయన ఇంకా డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ గవర్నమెంట్ కేవలం డెంటల్ ప్రాబ్లం అని చెప్తున్నప్పటికీ అక్కడి మీడియా అండ్ పబ్లిక్ మాత్రం దీన్ని అంత ఈజీగా నమ్మడం లేదు. ఎందుకంటే నెతన్యాహు హెల్త్ కండిషన్పై గత కొంతకాలంగా రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. ఆయనేదో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని టాక్. గత నెలలో కూడా నెతన్యాహు స్వయంగా ఒక బిగ్ సీక్రెట్ను రివీల్ చేశారు. తనకి ప్రోస్టేట్ ట్యూమర్కి సంబంధించిన రేడియేషన్ థెరపీ జరిగిందంటూ చెప్పారు. ఈ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా పూర్తయిందని కూడా క్లారిటీ ఇచ్చారు. కానీ ట్విస్ట్ ఏంటి అంటే తనకు ట్రీట్మెంట్ జరిగిన విషయాన్ని నెతన్యాహు చాలా కాలం పాటు తన సొంత దేశ ప్రజలకు కూడా తెలియకుండా చాలా సీక్రెట్గా దాచిపెట్టారు. అసలు నెతన్యాహు ఈ విషయాన్ని ఎందుకు చెప్పకుండా దాచారో కూడా వివరించారు. నేను క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా తెలిస్తే శత్రు దేశమైన ఇరాన్ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటుంది, సైకలాజికల్ వార్ స్టార్ట్ చేసి తప్పుడు ప్రచారాలు చేస్తుంది. అందుకే ఇరాన్తో యుద్ధం నడుస్తున్న ఈ టైంలో నా హెల్త్ కండిషన్ని బయట పెట్టడం కరెక్ట్ కాదని భావించాను అంటూ నెతన్యాహు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఆయనకు క్యాన్సర్ పూర్తిగా నయమైందా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయాక మళ్ళీ నెతన్యాహు డెంటల్ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం ఒక బిగ్ డిబేట్గా మారిపోయింది. నెతన్యాహు హెల్త్ హిస్టరీని ఒక్కసారి మనం గమనిస్తే ఈ సస్పెన్స్ ఈ రోజుది కాదనే చెప్పొచ్చు. 2023 నుంచే ఆయన ఆరోగ్య సమస్యలపై రకరకాల రూమర్స్ అండ్ కాంట్రవర్సీస్ నడుస్తూనే ఉన్నాయి. 2023లో నెతన్యాహు సడన్గా షబా మెడికల్ సెంటర్లో అడ్మిట్ అయ్యారు. అప్పట్లో ఆయనకు డీహైడ్రేషన్ అయిందని, మైకం వచ్చి పడిపోయారంటూ గవర్నమెంట్ చెప్పింది. కానీ ఆ తర్వాత ఆయనకు హార్ట్ పేస్ మేకర్ సర్జరీ జరిగిందనే లీక్స్ బయటకు వచ్చాయి. అప్పటి నుంచి ఇజ్రాయెల్ మీడియా నిరంతరం నెతన్యాహు హెల్త్ కండిషన్ని ట్రాక్ చేస్తూనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఒక హిస్టారికల్ వార్లో ఉంది. ఇలాంటి టైంలో ప్రధానమంత్రి ఫిట్నెస్ అనేది చాలా క్రూషియల్ ఎలిమెంట్ అవుతుంది. అందుకే ఇంటర్నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా నెతన్యాహు ప్రతి మూమెంట్ని చాలా క్లియర్గా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ క్రైసిస్లో భాగంగా ఇజ్రాయెల్ తన అటాక్స్ని మరింత స్పీడప్ చేసింది. రీసెంట్గా లెబనాన్లోని హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ భీకర దాడులకు దిగింది. వందలాది ఎయిర్ స్ట్రైక్స్తో లెబనాన్ను వణికిస్తోంది. ఇటు లెబనాన్ అటు ఇరాన్ ఈ రెండు దేశాలతో ఇజ్రాయెల్ పోరాటం చేస్తూనే ఉంది. ఇలాంటి టైంలో కమాండ్ అండ్ కంట్రోల్ అంతా ప్రధాని చేతుల్లోనే ఉంటుంది. మరి నెతన్యాహు ఆసుపత్రిలో ఉండడం వల్ల యుద్ధ వ్యూహాలపై ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. ఇక చివరిగా చూస్తే ఇజ్రాయెల్ ప్రభుత్వం నెతన్యాహుకి సాధారణ దంతాల సమస్య ఉందని చెబుతున్నప్పటికీ టైమింగ్ మాత్రం చాలా సస్పెన్స్ని క్రియేట్ చేస్తుంది. ఇరాన్ లెబనాన్తో యుద్ధం ఒక ఎండ్ పాయింట్కి రాని తరుణంలో 76 ఏళ్ల నెతన్యాహు తన
అనారోగ్యాన్ని ఎంతవరకు మేనేజ్ చేయగలరు? ఒకవేళ ఆయన హెల్త్ కండిషన్ మరింత సీరియస్ అయితే ఇజ్రాయెల్ నెక్స్ట్ లీడర్ ఎవరు? ఈ వార్ ఎలాంటి టర్న్ తీసుకుంటుంది అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్గా మారింది. ఈ సెన్సేషనల్ ఇష్యూపై మీ ఒపీనియన్ ఎలా ఉంది? కింద కామెంట్లో మెన్షన్ చేయండి. నెతన్యాహు తన హెల్త్ సీక్రెట్ని ఇరాన్ కోసం దాచడం కరెక్టేనా? మీ థాట్స్ మాతో షేర్ చేసుకోండి. ప్రజెంట్ వరల్డ్ వైడ్గా నడుస్తున్న హాట్ టాపిక్ మిడిల్ ఈస్ట్ క్రైసిస్. ఇందులో ముఖ్యంగా ఇజ్రాయెల్ ఓవైపు ఇరాన్తో యుద్ధం చేస్తూనే మరోవైపు లెబనాన్పై కూడా భీకర దాడులతో విరుచుకుపడుతుంది. ఇలాంటి యుద్ధ వాతావరణంలో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు మళ్ళీ సడన్గా హాస్పిటల్లో జాయిన్ అవ్వడం ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో సంచలనం రేపుతోంది. వార్ జోన్లో ఉండి దేశాన్ని నడిపించాల్సిన ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుండడంతో టెన్షన్ మొదలైంది. గతంలో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న నెతన్యాహు మళ్ళీ హాస్పిటల్లో ఎందుకు జాయిన్ అయ్యారు? జస్ట్ నార్మల్ చెకప్పా లేదా ఏదైనా సీరియస్ హెల్త్ ఇష్యూ ఉందా? ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు నెతన్యాహు హెల్త్ అప్డేట్స్ కోసం ఎందుకు అంత క్యూరియాసిటీతో చూస్తున్నాయి? ఈ పొలిటికల్ అండ్ మెడికల్ డ్రామా వెనక ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నెతన్యాహు హాస్పిటలైజ్ అయ్యారు అనగానే మొదట అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఆయన వయసు 76 సంవత్సరాలు. ఈ వయసులో ఇలాంటి వార్ టెన్షన్స్ భరించడం అంత ఈజీ కాదు. అయితే ఈ ఇష్యూపై ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం వెంటనే రెస్పాండ్ అయింది. ఆయనకు ఎలాంటి సీరియస్ హెల్త్ ప్రాబ్లం లేదని క్లారిటీ కూడా ఇచ్చింది. అఫీషియల్ స్టేట్మెంట్ ప్రకారం నెతన్యాహు జెరూసలంలోని హదస్సా ఈన్ కెరమ్ మెడికల్ సెంటర్లో ట్రీట్మెంట్ కోసం వెళ్ళారు. అయితే ఆయనకు వచ్చింది హార్ట్ ప్రాబ్లమో లేక మేజర్ డిసీజో కాదు, కేవలం దంతాలకు సంబంధించిన ఒక చిన్న సమస్య. అవును, కేవలం ఒక డెంటల్ ట్రీట్మెంట్ కోసమే ఆయన హాస్పిటల్కు వెళ్ళారంటూ పిఎంఓ అనౌన్స్ చేసింది. కానీ అది ఎలాంటి డెంటల్ ప్రాబ్లం, రూట్ కెనాలా లేక సర్జరీనా అనే డీటెయిల్స్ని మాత్రం చాలా సీక్రెట్గా ఉంచారు. ప్రస్తుతం ఆయన ఇంకా డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ గవర్నమెంట్ కేవలం డెంటల్ ప్రాబ్లం అని చెప్తున్నప్పటికీ అక్కడి మీడియా అండ్ పబ్లిక్ మాత్రం దీన్ని అంత ఈజీగా నమ్మడం లేదు. ఎందుకంటే నెతన్యాహు హెల్త్ కండిషన్పై గత కొంతకాలంగా రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. ఆయనేదో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని టాక్. గత నెలలో కూడా నెతన్యాహు స్వయంగా ఒక బిగ్ సీక్రెట్ను రివీల్ చేశారు. తనకి ప్రోస్టేట్ ట్యూమర్కి సంబంధించిన రేడియేషన్ థెరపీ జరిగిందంటూ చెప్పారు. ఈ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా పూర్తయిందని కూడా క్లారిటీ ఇచ్చారు. కానీ ట్విస్ట్ ఏంటి అంటే తనకు ట్రీట్మెంట్ జరిగిన విషయాన్ని నెతన్యాహు చాలా కాలం పాటు తన సొంత దేశ ప్రజలకు కూడా తెలియకుండా చాలా సీక్రెట్గా దాచిపెట్టారు. అసలు నెతన్యాహు ఈ విషయాన్ని ఎందుకు చెప్పకుండా దాచారో కూడా వివరించారు. నేను క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా తెలిస్తే శత్రు దేశమైన ఇరాన్ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటుంది, సైకలాజికల్ వార్ స్టార్ట్ చేసి తప్పుడు ప్రచారాలు చేస్తుంది. అందుకే ఇరాన్తో యుద్ధం నడుస్తున్న ఈ టైంలో నా హెల్త్ కండిషన్ని బయట పెట్టడం కరెక్ట్ కాదని భావించాను అంటూ నెతన్యాహు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఆయనకు క్యాన్సర్ పూర్తిగా నయమైందా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయాక మళ్ళీ నెతన్యాహు డెంటల్ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం ఒక బిగ్ డిబేట్గా మారిపోయింది. నెతన్యాహు హెల్త్ హిస్టరీని ఒక్కసారి మనం గమనిస్తే ఈ సస్పెన్స్ ఈ రోజుది కాదనే చెప్పొచ్చు. 2023 నుంచే ఆయన ఆరోగ్య సమస్యలపై రకరకాల రూమర్స్ అండ్ కాంట్రవర్సీస్ నడుస్తూనే ఉన్నాయి. 2023లో నెతన్యాహు సడన్గా షబా మెడికల్ సెంటర్లో అడ్మిట్ అయ్యారు. అప్పట్లో ఆయనకు డీహైడ్రేషన్ అయిందని, మైకం వచ్చి పడిపోయారంటూ గవర్నమెంట్ చెప్పింది. కానీ ఆ తర్వాత ఆయనకు హార్ట్ పేస్ మేకర్ సర్జరీ జరిగిందనే లీక్స్ బయటకు వచ్చాయి. అప్పటి నుంచి ఇజ్రాయెల్ మీడియా నిరంతరం నెతన్యాహు హెల్త్ కండిషన్ని ట్రాక్ చేస్తూనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఒక హిస్టారికల్ వార్లో ఉంది. ఇలాంటి టైంలో ప్రధానమంత్రి ఫిట్నెస్ అనేది చాలా క్రూషియల్ ఎలిమెంట్ అవుతుంది. అందుకే ఇంటర్నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా నెతన్యాహు ప్రతి మూమెంట్ని చాలా క్లియర్గా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ క్రైసిస్లో భాగంగా ఇజ్రాయెల్ తన అటాక్స్ని మరింత స్పీడప్ చేసింది. రీసెంట్గా లెబనాన్లోని హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ భీకర దాడులకు దిగింది. వందలాది ఎయిర్ స్ట్రైక్స్తో లెబనాన్ను వణికిస్తోంది. ఇటు లెబనాన్ అటు ఇరాన్ ఈ రెండు దేశాలతో ఇజ్రాయెల్ పోరాటం చేస్తూనే ఉంది. ఇలాంటి టైంలో
కమాండ్ అండ్ కంట్రోల్ అంతా ప్రధాని చేతుల్లోనే ఉంటుంది. మరి నెతన్యాహు ఆసుపత్రిలో ఉండడం వల్ల యుద్ధ వ్యూహాలపై ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. ఇక చివరిగా చూస్తే ఇజ్రాయెల్ ప్రభుత్వం నెతన్యాహుకి సాధారణ దంతాల సమస్య ఉందని చెబుతున్నప్పటికీ టైమింగ్ మాత్రం చాలా సస్పెన్స్ని క్రియేట్ చేస్తుంది. ఇరాన్ లెబనాన్తో యుద్ధం ఒక ఎండ్ పాయింట్కి రాని తరుణంలో 76 ఏళ్ల నెతన్యాహు తన అనారోగ్యాన్ని ఎంతవరకు మేనేజ్ చేయగలరు? ఒకవేళ ఆయన హెల్త్ కండిషన్ మరింత సీరియస్ అయితే ఇజ్రాయెల్ నెక్స్ట్ లీడర్ ఎవరు? ఈ వార్ ఎలాంటి టర్న్ తీసుకుంటుంది అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్గా మారింది. ఈ సెన్సేషనల్ ఇష్యూపై మీ ఒపీనియన్ ఎలా ఉంది? కింద కామెంట్లో మెన్షన్ చేయండి. నెతన్యాహు తన హెల్త్ సీక్రెట్ని ఇరాన్ కోసం దాచడం కరెక్టేనా? మీ థాట్స్ మాతో షేర్ చేసుకోండి.